వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజున కొత్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తి స్థాయిలో మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కొత్తగా ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అదేంటంటే వై నాట్ కాంగ్రెస్ అనే నినాదం. లేటెస్ట్గా ఆయన పీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో గిడుగు రుద్రరాజు వై నాట్ కాంగ్రెస్ అంటూ కూడా ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఇదే స్లోగన్తో మేము జనంలోకి వెళ్ళబోతున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే అటు ప్రధాన పార్టీలుగా ఉన్న అటు టీడీపీ కానీ అండ్ దెన్ అధికారంలో ఉన్న వైసీపీ కానీ ఈరోజు అదే స్థాయిలో అంత పవర్ఫుల్ స్లోగన్స్ని తెర మీదకి తెచ్చాయి. ఈ రోజున ఇటు వైసీపీ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా వై నాట్ 175 అంటూ మాట్లాడుతున్నారు. ఆయనకు పోటీగా ఈరోజు వై నాట్ పులివెందుల అనే నినాదాన్ని టీడీపీ తెర మీదకి తీసుకొచ్చింది. ఈరోజు ఈ రెండు పార్టీలకు ధీటుగా వై నాట్ కాంగ్రెస్ అంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ కొత్త స్లోగన్ అందుకుంది. ఈ స్లోగన్స్ అన్నీ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ రాజకీయాల్లో ఒక హీటెడ్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికల్లో 151 సీట్లతో ఆయన ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయిన తర్వాత ఆయన కుప్పం మీద కూడా ఫోకస్ పెట్టారు. స్టార్టింగ్లో వైనాట్ కుప్పం అంటూ కూడా మాట్లాడారు. భరత్ లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చున్నారు, గెలిస్తే మంత్రి పదవి హామీ కూడా ఇచ్చారు రేపటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే. ఇక అప్పటి నుంచి కూడా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే 175కి 175 స్థానాలు కైవసం చేసుకోవాలంటూ ఎమ్మెల్యేలకు ఒక టార్గెట్ పెడుతూ వచ్చారు. తాను ఎమ్మెల్యేలతో ఎప్పుడైనా కూర్చున్నా, సమావేశమైనా, మీటింగ్స్లో అయినా, సమీక్షల్లో అయినా వై నాట్ 175 అంటూ కూడా ఆయన మాట్లాడారు. అనేకసార్లు బహిరంగ సభల్లోని ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ కూడా ఈ నినాదాన్ని పూర్తి స్థాయిలో అటు ఎమ్మెల్యేల్లోనూ, ఇటు పార్టీ నేతల్లోనూ, ఇటు జనంలో కూడా చొప్పించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అయితే ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయో పట్టభద్రుల స్థానాల్లో అప్పుడు ఈ వై నాట్ 175కి పూర్తి స్థాయిలో టీడీపీ డ్యామేజ్ చేయగలిగింది. ఆ ఎన్నికల్లో మనం చూసినట్లయితే దాదాపు 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను ఆ రోజున టీడీపీ కైవసం చేసుకుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటైన కడపలో పులివెందుల లాంటి చోటు కూడా పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళంతా వన్ సైడెడ్గా టీడీపీకి ఓటేశారు. రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ కావడం జరిగింది. సో ఆ స్థాయిలో ఎప్పుడైతే పులివెందుల్లో కూడా వైఎస్ఆర్సీపీని ఎన్నిక్కినట్టు మరి ఈ రోజున టీడీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసిందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఇక ఎమ్మెల్యే కోటాలో ఇంకొక ఎమ్మెల్సీ సీటును కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి కూడా టీడీపీ వై నాట్ పులివెందుల అన్న నినాదాన్ని కూడా తెర మీద తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి పోటీగా. ఇక పులివెందుల్లో అటు లోకేష్ చేసిన ఒక పాదయాత్ర కావచ్చు, కడపలో చంద్రబాబు నాయుడు తన అరెస్టుకు ముందు చేసిన అనేక కార్యక్రమాలు కావచ్చు, ఆ స్థాయిలో ఒక హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకే వై నాట్ పులివెందుల అనే నినాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మైండ్ గేమ్ తరహాలో టీడీపీ తెర మీదకి తీసుకొచ్చింది. సో అదే స్థాయిలో ఆ రెండు స్లోగన్స్ కూడా సక్సెస్ అయ్యాయి ఆ రెండు పార్టీల నుంచి. ఇక వేరే ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రెండింటికి పోటీగా కాంగ్రెస్ కూడా వై నాట్ కాంగ్రెస్ అనే నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తోంది. ఎప్పుడైతే 2014లో రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ కారణమైందో అప్పుడు దాకా దాదాపు 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని జనం ఇంటికి పంపించారు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజనను అసహించుకున్న తెలుగు ప్రజలు అండ్ రాష్ట్ర విభజన లేట్ చేసిన కారణంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని పూర్తి స్థాయిలో, ఇక ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో లేవలేదన్న స్థితిలో కోమాలోకి పంపించారు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి గత ఎన్నికల కంటే ముందు కూడా ప్రత్యేక హోదా కావచ్చు, అనేక అంశాల మీద రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు హడావుడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ తరఫున ఆ స్థాయిలో పోరాటం చేసే స్పిరిట్ ఉన్న నేతలు కూడా లేరు. ఎందుకంటే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గడం జరిగింది. ఆ ఓట్ బ్యాంకే, కాంగ్రెస్ ఓట్ బ్యాంకే ఈరోజు వైఎస్ఆర్సీపీకి కన్వర్ట్ అయింది. ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ ఈరోజు 2019 వచ్చేటప్పటికి ఈ రోజున తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలను విలీనం చేసుకొని మరి ఆమెకు పార్టీ పగ్గాలు ఇచ్చే ప్రయత్నాల్లో కూడా ఉంది. సో కాంగ్రెస్ తరపు నుంచి విభజన హామీల విషయంలో అంతే కన్సర్న్ చూపిస్తూ ఒక హామీలు కూడా ఇవ్వబోతోంది. సో అందుకే అటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి పోటీ ఇచ్చే విధంగా వై నాట్ కాంగ్రెస్ అనే నినాదాన్ని ఈరోజు కాంగ్రెస్ తీసుకుంది. సో విభజన హామీలు నెరవేరాలంటే అటు బీజేపీ కాదు, సో మేమే నెరవేర్చగలం అనే నినాదంతో ఈరోజు కాంగ్రెస్ జనంలోకి వెళ్ళబోతోంది. అందుకే అంత ధీమాగా వై నాట్ కాంగ్రెస్ అంటూ కూడా మాట్లాడుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలంతా తిరిగి షర్మిల వైపు, కాంగ్రెస్ వైపు వస్తారనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. లెట్స్ సీ మరి వై నాట్ కాంగ్రెస్ అనే ఈ నినాదం అదేవిధంగా వై నాట్ 175, వై నాట్ పులివెందులకి ఎంతవరకు పోటీ ఇస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.